ఆ నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా విభేదాలు భగ్గుమంటున్నాయి. అది చాలదన్నట్టు టీడీపీలోని రెండు గ్రూప్స్ కూడా డిషుం అంటున్నాయి. పార్టీ కార్యక్రమాలైనా అధికారిక ప్రోగ్రామ్స్ అయినా రచ్చ శరామామూలే అవుతోంది. మీటింగ్ ఏదైనా ఫైటింగ్ కామన్ అంటున్నాయట అక్కడి గ్రూప్స్. చివరికి కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవాలు కూడా గొడవలతో దద్దరిల్లాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో మాత్రం ఆ ఇద్దరు నేతలు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పర్మనెంట్ శత్రువులుగానే కొనసాగుతున్నారని టాక్. ఒకరు జనసేనకు చెందిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అయితే మరొకరు పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి. వీళ్ళిద్దరూ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా స్వపక్షంలో విపక్షంలా మెలిగారని చెప్తారు. ఇప్పుడు మిత్రపక్షాల్లో ఉంటూ శత్రుపక్షంగా కొనసాగుతున్నారట. పార్టీ ఏదైనా శత్రుత్వం కామన్ అన్నట్టు వాళ్ళు ముందుకెళ్తున్నారని సమాచారం. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఢీ అంటే ఢీ అంటున్నారు. వీళ్ల ఆధిపత్య పోరుతో ఇరు పార్టీల క్యాడర్, అధికార యంత్రాంగం ఇబ్బందులు పడుతుందనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా మిత్రపక్షాలు విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉన్నాయి. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు నియోజకవర్గాల్లో ఒకే వేదికపైకొచ్చి తమ ఐక్యతను చాటుతున్నారు. మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పాలకొండ నియోజకవర్గంలో మాత్రం ప్రజలకు ఆ భరోసా కల్పించలేకపోతున్నాయి కూటమి పార్టీలు. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడాల భూదేవి ఉప్పు నిప్పులా ఉండటమే దీనికి కారణమంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. పాలకొండలో జరిగిన కూటమి విజయోత్సవ సభలో ఈ వర్గ విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ఎమ్మెల్యే జయకృష్ణ, సుడా చైర్మన్ కొరికార రవికుమార్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సత్యబాబు, నియోజకవర్గ బీజేపీ నాయకులు సభలో పాల్గొన్నారు. ఇక పడాల భూదేవిని వ్యతిరేకిస్తున్న టీడీపీలోని ఆమె వ్యతిరేక వర్గం సైతం సభకు హాజరైంది. ఎమ్మెల్యేతో ఆ వర్గం సన్నిహితంగా ఉంటుందని సమాచారం. అయితే పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న పడాల భూదేవి, ఆమె అనుచరులు మాత్రం సభకు గైర్హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలు కలిసి పనిచేయాలని, నేతల మధ్య గ్యాప్ ఉండడానికి వీల్లేదని 3 పార్టీల పెద్దలు పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినా సరే పాలకొండ నియోజకవర్గ నేతలు అవేవి పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇక జనసేన, టీడీపీల మధ్య మాత్రమే కాదు, టీడీపీలో కూడా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయని సమాచారం. పార్టీ ఇన్ఛార్జ్ భూదేవి నాయకత్వాన్ని ముందు నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తూ వస్తుంది. వీళ్లు భూదేవికి వ్యతిరేకంగా చీటికి మాటికి రోడ్డెక్కుతూ టీడీపీని అబాసుపాలు చేస్తున్నారని తమ్ముళ్లు వాపోతున్నారట. మరోవైపు ఎన్నికల ముందు టికెట్ విషయంలో జయకృష్ణ, భూదేవి మధ్య మొదలైన వైరం ఎన్నికలు ముగిసాక కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ చేపట్టిన బస్సు యాత్రలో వీరఘట్టం మండలంలో ఈ 2 వర్గాలు రోడ్డుపైనే బాహాబాహికి దిగాయి. ఆ తర్వాత జయకృష్ణ జనసేనలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యే అయ్యారు. ఆయన స్థానంలో భూదేవిని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. అయినా వీళ్ల మధ్య శత్రుత్వం తగ్గకపోగా రోజు రోజుకు రాజుకుంటుందని చెప్తున్నారు. ఈ గ్రూప్ వార్తో పార్వతీపురంలో ఏ కార్యక్రమం జరిగినా అది రచ్చరచ్చగా మారుతుందని టాక్. టీడీపీలో సభ్యత నమోదు కార్యక్రమం సందర్భంగా పార్టీ పరిశీలకుల సమక్షంలోనే భూదేవి వర్గం, పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గం గొడవకు దిగాయి. చివరికి సమావేశం అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇక పాలకొండలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ 2 వర్గాలు గొడవపడ్డాయి. చివరికి టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహానాడు కార్యక్రమంలో సైతం తమ్ముళ్లు రోడ్డెక్కారు. తమను ఆహ్వానించలేదనే ఆగ్రహంతో కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసిన భూదేవి వ్యతిరేక వర్గం పాలకొండలో భారీ ర్యాలీ చేపట్టి బల ప్రదర్శన చేశారు. ఇక నుంచి భూదేవిపై నేరుగానే పోరాటం చేస్తామని ప్రకటించారు. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం స్పందించడం లేదని సమాచారం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ ఆయన ఓ వర్గానికి కొమ్ము కాస్తూ వివాదాన్ని మరింత పెంచేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నియోజకవర్గంలోని కూటమి పార్టీలు ఒకే తాటిపైకి రాకుంటే రాబోయే ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.